శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ సాయి తండ్రి అనుగ్రహంతో ₹1,00,00,000 ధనాన్ని ఇవ్వబోతున్నానమ్మా. అది ఎలానో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా గొప్ప సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈరోజు నువ్వు కోరుకున్నంత ధనాన్ని, ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు. నీ కన్నింటిని తుడుచుకొని ఇకనైనా సరే నీ పెదవులపై చిరునవ్వుతో నీ సాయి మాటలు వినమ్మా. మనస్ఫూర్తిగా నువ్వు చేసినటువంటి పనిలో నీకు విజయం రాలేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. కన్నీరు కారుస్తూ అదే కనుగా దుఃఖిస్తూ ఉన్నావు కదా. ఈ దుఃఖమంతా ఒక్కసారి దిగమింగుకొని నేను చెప్పి మాటలు ఆలకించు. నీ మనసు తప్పకుండా ఆనందం చెందుతుంది, అలాగే ప్రశాంతంగా ఉంటుంది. నిర్మలంగా ఈ మాటలు విన్న తర్వాత నువ్వు ఆనందంగా గంతులు వేస్తావు బిడ్డ. ధన సహాయం అంటే అది ఎవరో నీకు కావాలని తీసుకువచ్చి ఇచ్చింది కాదు. నీకు నువ్వుగా అంటే ఎవరో అప్పుగా కూడా ఇచ్చేది కాదు. కేవలం నీకు నువ్వుగా ఇప్పటి వరకు ఏ పని అయితే చేశావో, ఏ పని అయితే నీకు విజయం రాలేదని ఆ పనిని పక్కన పెట్టేశావో, ఆ పనిలోనే నీకు ఉన్నతమైనటువంటి స్థానం కలగబోతుందమ్మా. అది వ్యాపారంగ పరంగా కావచ్చు, లేదా నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంకా ఏ పరంగా అయినా సరే అది మంచి స్థానం కావచ్చు. నీకు మంచి సహాయం అయితే అందబోతుంది. ఇప్పటి వరకు నీకు ఎటువంటి గుర్తింపు రాలేదని చాలా బాధపడుతున్నావు కదా. అలాగే నువ్వు ఎవరి దగ్గరైతే మన్నని పొందాలి అనుకుంటున్నావో, ఎవరి విజయాన్ని చూసైతే నువ్వు ఇంతగా కష్టపడ్డాను కదా, నాకు ప్రతిఫలం రాలేదు ఏంటని దుఃఖించావో, అదే ప్రతిఫలమైతే, అదే విజయమైతే నీకు దక్కబోతున్నాయి తల్లి. ఆలోచన లేనటువంటి పని ఏదైనా కానీ మధ్యలో ఆగిపోతుంది. అదే ఆలోచనతో మొదలైనటువంటి పని ఏదైనా సరే ముందుకు తీసుకువెళుతుంది. అలాగే విజయాన్ని కూడా వరించేలా చేస్తుంది. నువ్వు ఆలోచనతో మొదలుపెట్టావు, కానీ నేను చాలా ఎక్కువ శ్రమతో దృష్టి సాధించి మరీ సాధించవచ్చు బిడ్డ. ఈరోజు నీ విజయానికి నువ్వు నాంది పలికావు చూడు. ధన సహాయం ఎవరో నీకు అందించిన అవసరం లేదమ్మా. అలాగే నీకు అప్పుగా ఇవ్వనవసరం కూడా లేదు. నీ పనికి ముఖ్యమైనటువంటి ధన సహాయాన్ని నీకు నువ్వుగా ఏర్పరచుకున్నావు. అది కూడా నీ కష్టంతో. బాబా అయిన సహాయం నీకు ఎప్పటి వరకు రాలేదని, నువ్వు చేసినటువంటి పనిలో విజయం సాధించలేకపోయావని, అందువల్ల పొందేటటువంటి ఆనందం కానీ, విజయం కానీ, ధనాన్ని కానీ ఇప్పటి వరకు నువ్వు పొందలేదని దుఃఖిస్తూ ఉన్నావు కదా బిడ్డ. ఆ దుఃఖాన్నంతా కూడా ఇక నువ్వు దిగమింగుకో. సరిగ్గా ఈ రోజు నుంచి 3 రోజుల్లో ఉదయం 9 గంటలకి నీ తలుపు తట్టబోతున్నానమ్మా. అది కూడా ఇంట్లో ఎవరితో కూడా చెప్పవద్దు. నీ మనసు నిండా కూడా గంపడంత ఆశతో ఎదురు చూస్తూ ఉండు. ఆ సహాయం ఏదో ఒక రూపంలో తలుపు తడుతుంది. నేనే దిగి రావాల్సిన అవసరం లేదు తల్లి. నా ద్వారా ఎవరో ఒకరి ద్వారా నీకైతే ధన సహాయం అందుతుంది. అది చాలు కదా. ఇక నువ్వు దుఃఖించవద్దు. అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం నేను అస్సలు చూడలేనమ్మా. బంధువులు కూడా ఎవరు కూడా ధన సహాయం చేయలేదు కదా. అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండకూడదు. నీకొక మాట చెప్తాను. ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికి బంధాలుగా మారిపోతూ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుని ఇప్పటి వరకు నువ్వు ఎవరి ద్వారా ఎలాంటి ప్రయోజనం కూడా పొందలేదు. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ధన సహాయం కూడా చేయలేదు.
కానీ ఇప్పటి వరకు నువ్వు ఎంతో బాధతో ఉన్నా కనీసం పలకరించే నాదుడు కూడా లేదని చాలా బాధపడ్డావు. అవన్నీ కూడా చాలా బాగా గుర్తుంచుకో బిడ్డ. బంధువులు కూడా నీకు ధనం వచ్చిన తర్వాత ఎక్కువ అవుతారు. అలాగే నీకు పరిచయాలు కూడా పెరుగుతాయి. కాబట్టి వారందరితో ఏ విధంగా ప్రవర్తించాలో అలాగే మసులుకో. ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు. ఎందుకంటే దానివల్ల నువ్వు ఇంకా ఇంకా బాధపడాల్సినటువంటి పరిస్థితి చాలా ముందు ముందు ఎక్కువగా ఉంటుంది బిడ్డ. అందుకే అతిగా ఎవరిని నమ్మకో అని నేను ఎన్నిసార్లు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సహాయం కోసం ఎదురు చూస్తూ బాధలో ఉన్నప్పుడు ఎవరు కూడా పలకరించలేదు కదా. కనీసం వారి దగ్గర ఉన్నా కూడా నీకు ధన సహాయం చేసేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదు. కాబట్టి అలాంటి వారిని నీ చుట్టూ చేరేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే నీ దగ్గర ధనం వచ్చిన తర్వాత అవకాశవాదులందరూ కూడా నీ చుట్టూ చేరుతారు బిడ్డ. కాబట్టి అటువంటి వారెవరూ కూడా గుర్తించి జాగ్రత్త పడు. పైసా పైసా జాగ్రత్తగా కూడబెట్టుకొని నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా తీర్చుకో. అలాగే నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ జీవితాన్ని మరలా మరలా తిరిగి పొందు. అలాగే మరొక విషయం కూడా జాగ్రత్తగా వినిబిడ్డా. వీలైనంత వరకు అటువంటి వారిని దూరం పెడితే నీకంతా మంచి జరుగుతుంది. వారు ఎవరంటే ముందు ఒక మాట, నీ వెనుక మరొక మాట మాట్లాడేవారు కూడా మనిషి రూపంలో ఉన్నటువంటి నాగుపాములు లాంటి వారు బిడ్డ. అలాంటి పాములతో కూడా జాగ్రత్తగా ఉండమని నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని నిన్ను చూసి ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే కనీసం నీ దగ్గరకు కూడా రాకుండా హేళన చేస్తూ గేలి చేశారో వారందరికీ కూడా తప్పకుండా గుణపాఠం చెప్పు. ఈరోజు ఉన్నదాన్ని చూసుకొని వారు సంతోషిస్తున్నారు. ఎందుకంటే రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి తెలియవు కదా. అది నిరంతరం కూడా వారితోనే ఉంటుంది. కాలం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అదే ప్రకృతి ధర్మం. ఈరోజు విచారంగా ఉన్నవారు రేపు సంతోషంగా ఉంటారు. ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపు విచారంగా ఉంటారు. ఏ విధంగా రాసి పెట్టుంటే అలా తప్పకుండా జరుగుతుందమ్మా. మంచి చెడుల విచక్షణ గానం లేకుంటే వారి ఎవ్వరి కూడా తగినటువంటి గుణపాఠం కాలం అనేది చెప్తుంది. నువ్వు మాత్రం నీ కర్తవ్యాన్ని, నీ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించావు. అంతా కూడా నేను చూసుకుంటాను తల్లి. మనస వాచ అన్నీ కూడా నన్నే నమ్మావు కదా. నీవన్నీ కూడా నేనే చూసుకుంటానమ్మా. నీకు అవసరమైనటువంటి ధనాన్ని ఈరోజు తప్పకుండా అందించి తీరుతాను. ప్రతిరోజు కూడా కొత్తగా మొదలుపెట్టు. నీలో ఉన్నటువంటి ప్రతిభను ఇంకా ఇంకా వెలుగుతీ తల్లి. ఇప్పటి వరకు విజయదేవత వరించిపోతుంది. విజయానికి ముందు నమ్మకం ఉండాలి. కాబట్టి ఈరోజు నీకు గొప్ప అదృష్టం కూడా కలగబోతుంది. ఇప్పటి వరకు వెళ్ళినటువంటి దారిలో ఎన్నో అవమానాలు, అలాగే ఎన్నో చీదరింపులు, అలాగే ఎన్నో అపజయాలు పాలయ్యారు. కానీ నువ్వు నడిచేటటువంటి మార్గం మాత్రమే నీ లక్ష్యాన్ని తప్పకుండా పొందుతున్నావు. అలాగే ఇప్పటి వరకు కూడా గడిచిపోయినటువంటి నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటున్నావు కదా. ఎందుకంటే రాబోతున్నటువంటి రోజులన్నీ కూడా నీకు తీయదనాన్ని ఏ విధంగా ఉంటుందో చూపిస్తుంది. కాబట్టి కష్టాలను గుర్తు చేసుకుంటూనే కదా తల్లి సుఖం వెనుక దాగి ఉన్నటువంటి తీయదనం అనేది నీకు అర్థమవుతుంది. ఏది ఏదైనప్పటికీ ఇప్పటి వరకు నీ జీవితంలో అన్ని పరీక్షలను కూడా నువ్వు సునాయాసంగా ఎదుర్కొన్నావు. వాటన్నిటిని కూడా నువ్వు జయించావు. ఇక నుంచి నీ శక్తి సామర్థ్యాలతో ఇక ధనం అనేది ఏదో ఒక రూపంలో రాబోతుంది బిడ్డ. నువ్వు ఆ ధనంతో ఉన్నత స్థానంలోని గౌరవ మర్యాదలతో సమాజంలో సంతోషంగా, ఆనందంగా, చాలా ధైర్యంగా ఉండబోతున్నావు. ఈ కొత్త సంవత్సరంలో అంతా కూడా నీకు మంచి జరగాలని నీ సాయి తండ్రి నా ఆశీర్వాదాన్ని తప్పకుండా నీకు అందిస్తాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.